విశాఖ నగర విస్తరణ రహదారుల బృహత్తర ప్రణాళిక మళ్లీ రూపుదిద్దుకుంటోంది. 2041 అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ కు కూటమి ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల వ్యయంతో 35కు పైగా రహదారులను ఇందులో ప్రతిపాదించనున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా విశాఖ నుంచి జరిగే అభివృద్ధినంతటినీ దృష్టిలో పెట్టుకుని ఈ అంతర్గత రహదారులను తీర్చిదిద్దనున్నారు. విశాఖ నగర అభివృద్దిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. గత వైసీపీ హయాంలో రూపొందించిన అస్తవ్యస్త మాస్టర్ ప్లాన్ నుంచి ప్రజలకు విముక్తి కల్పించనుంది. నగరం నుంచి నేరుగా శివారు ప్రాంతాలకు చేరుకునేలా ఉత్తరాంధ్ర జిల్లాలతో నగరాన్ని అనుసంధానించేలా బృహత్తర ప్రణాళికను సిద్దం చేస్తున్నారు. అంతర్గతంగా రహదారులను విస్తరించడం కాకుండా నగరాన్ని అటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే మార్గాలన్నింటినీ గ్రీన్ఫీల్డ్ రహదారులుగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విశాఖలోని జాతీయ రహదారి, అనకాపల్లి ఆనందపురం 6 లైన్ల జాతీయ రహదారితో విశాఖ జిల్లాలో 11 రహదారులను అనుసంధానించనున్నారు. విజయనగరం జిల్లాలోని 6 రహదారులను వీటితో అనుసంధానిస్తున్నారు. జాతీయ రహదారుల సంస్థతో సమన్వయం ద్వారా వీటిని సాకారం చేయనున్నారు. మాస్టర్ ప్లాన్ ని రివైజ్ చేయాలంతా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి సంబంధించింది ఫేవర్ గా చేసుకునేది కాదని దానికి యాక్చువల్గా కన్సల్టెంట్ పిలుస్తానని నేను చెప్పాను. మంచి కన్సల్టెంట్ పిలిపిస్తాం, మీ అందరి సజెషన్లు ఏంటి, ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. ప్రధానంగా ఈ VMRDA మాస్టర్ ప్లాన్ కూడా చాలా అవకతవకలు జరిగి కొన్ని రాంగ్ నోటిఫికేషన్స్ కూడా చేయడం జరిగింది. ఇది ఫ్యూచర్ సిటీగా ఒక మాస్టర్ ప్లాన్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలు ఒక గొప్ప నగరంగా చేయాలంటే మాస్టర్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. దాని మీద కూడా ఒక మంచి మాస్టర్ ప్లాన్ కన్సల్టెంట్ ని తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది నారాయణ గారు. అది కూడా మేము పర్సీవ్ చేసి మా ఐడియాస్ ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ మాకున్న ఫీడ్బ్యాక్ ఐడియాస్ కూడా అన్ని ఇచ్చి దాని మీద మళ్ళీ టేకప్ చేస్తామని మేము డిస్కస్ చేయడం జరిగింది. విశాఖలో 12 చోట్ల పై వంతెనల ప్రతిపాదన ఉంది. ఇది కార్యరూపం దాల్చేందుకు నిధుల సమీకరణ పెద్ద సవాలుగా మారింది. ఇదే సమయంలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం ఒక లక్ష్యంగా ఉంది. మాస్టర్ ప్లాన్ లో మొత్తం 23 రహదారులు ప్రతిపాదిస్తే అందులో 15 రహదారులు అత్యవసరంగా చేపట్టాల్సినవిగా నిర్ణయించారు. వీటికి సంబంధించి నగరంలో భారీ ట్రాఫిక్ ను నియంత్రించడం, చుట్టుపక్కల ఫీడింగ్ ఏరియాల నుంచి రావాల్సిన ట్రాఫిక్ ను సాఫీగా హ్యాండిల్ చేసే విధంగా రహదారుల అభివృద్ధిని ఇందులో పొందుపరిచారు. By this month, మేము అన్ని ఏమేమి ఏర్పాటు చేయాలో చేసేసి నెక్స్ట్ మంత్ నుంచి వీ విల్ స్టార్ట్ గోయింగ్ ఫర్ ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ ఫర్ ద మాస్టర్ ప్లాన్. మనం ఆల్రెడీ ఉన్న ప్లాన్ ని మనం డ్రాఫ్ట్గా కన్సిడర్ చేసేసి అబ్జెక్షన్స్ కి పిలవడం జరుగుతుంది. సో ఆ టైం లైన్, దట్ ఈస్ కన్సల్టెంట్ ని ఆన్బోర్డ్ చేసేసిన తర్వాత టైం లైన్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ విత్ రిగార్డ్ టు ప్రెసెంట్ మాస్టర్ ప్లాన్ ఏరియా. ఇది కాకుండా మాకు ఒక 14 మండలాలు మాకు మర్జ్ చేయడం జరిగింది. 13 మండలాలు అనకాపల్లిలో, ఒక మండల్ విజయనగరంలో. దట్ ఈస్ ఈ 2021 మాస్టర్ ప్లాన్ తర్వాత మర్చి చేయడం జరిగింది. సో ఇక్కడ మాస్టర్ ప్లాన్ అనేది లేదు. దీనికోసం మనం IIT ఖరగ్పూర్ వాళ్ళతో టైఅప్ చేసేసి మనం ఈ ఎక్స్టెండెడ్ ఏరియాకి కూడా మాస్టర్ ప్లాన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఆల్రెడీ దే వెంట్ టు ద ఫీల్డ్. బట్ మనకి బేస్ మ్యాప్ అనేది దానికోసం కూడా టెండర్ పిలవడం జరిగింది. అది కూడా 20th కి ఫైనలైజ్ అవుతున్నాయి. సో అది ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మనం ఆ ఎక్స్టెండెడ్ ఏరియా వర్క్ కూడా సైమల్టేనియస్ గా, బోత్ ఈ ఏరియా యాజ్ వెల్ యాజ్ ఎక్స్టెండెడ్ ఏరియా సైమల్టేనియస్ గా వర్క్ విల్ స్టార్ట్. నగరంలో ఇప్పటికే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ కష్టసాధ్యంగా మారుతోంది. ఈ తరుణంలో బృహత్తర ప్రణాళిక సాధ్యమైనంత త్వరగా కార్యరూపం దాలిస్తే ప్రయోజనం ఉంటుందని నగరవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.